నమస్కారం. 23 మే 2026 శనివారం రోజున ఉన్నటువంటి జ్యోతిష శాస్త్ర వివరాలు గమనిద్దాం. ఈరోజు భరణి, కృత్తిక, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి చాలా అనుకూలమైన రోజు. అశ్విని, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు కూడా వాస్తుకర్త దినం కొనసాగుతుంది. మే 29 వరకు గృహ నిర్మాణ సంబంధమైన మార్పులు చేయకండి. ఈరోజు జన్మించే శిశువుల వ్యక్తిగత జాతకంలో కూడా కాలసర్పదోషం ఉంటుంది. కాలసర్పదోషం గురించి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, మొత్తం కాలసర్పదోషాన్ని 12 విధాలుగా మనం విభజిస్తాం. మీ నవజాత శిశువు జన్మించిన సమయాన్ని బట్టి ఏ లగ్నం అయితే ఉంటుందో ఆ లగ్నాన్ని బట్టి ఈ 12 రకాల కాలసర్పదోషాల్లో ఏ రకమైన కాలసర్పదోషంలో ఆ జాతకుడు జన్మించాడో తెలుసుకోవాలి. అయితే జాతక పరిశీలన ద్వారా తెలుసుకోవడానికి అసలు ముందు మనకు ఒక అపోహ ఉంది, చిన్నపిల్లలకు జాతక చక్రాలు చూపించకూడదు అని. అసలు అది కరెక్ట్ కాదు. ఆ అపోహ విడనాడండి. జాతక పరిశీలన చేసి జన్మించిన వెంటనే అసలు ఏ దోషాలు ఉన్నాయి తెలుసుకోవాలి, ఏ యోగాలు ఉన్నాయి తెలుసుకోవాలి. చిన్నపిల్లలకు జాతకాలు చూపించకూడదు అనే ఒక అపోహ సమాజంలో ఉండి అర్థం లేని విధంగా అది ఎంత బలంగా ఉందంటే దానివల్ల శిశువులు చాలా ఇబ్బంది పడుతున్నారు. జన్మించిన వెంటనే జాతక పరిశీలన చేయడం వలన ఏవైనా అత్యవసరమైన నివారణలు అవసరమైతే దోషాలు ఉంటే తెలుస్తాయి. దాని ద్వారా శిశువులు ఎదుర్కోబోయే తీవ్ర నష్టతను తగ్గించవచ్చు. ముఖ్యంగా జన్మ నక్షత్ర దోషం కానీ, బాలారిష్ట దోషం కానీ, కాలసర్ప దోషం కానీ, అపమృత్యు యోగం వంటి దోషాలు ఉంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దోష నివారణ జరిపించుకోవాలి. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఈ అపోహను విడనాడండి. యోగవంతమైన జాతకం అనుకోండి, ఏమీ చేయించాల్సిన అవసరం లేదు. ఏ జన్మ నక్షత్ర దోషం లేదనుకోండి, ఏమీ చేయించాల్సిన పని లేదు. జాతకానికి బలాన్ని ఇచ్చే ఏ అక్షరంతో పేరు పెడితే పేరు ఆ యోగం జాతకుడు యోగిస్తాడో అది తెలుసుకోవడానికన్నా కుదురుపడుతుంది. పిల్లల జాతక పరిశీలన నిర్భయంగా చేయించుకోండి. వారి జాతకంలో ఉన్న మంచి యోగాలు తెలుసుకోండి. యోగాలుంటే ఆ యోగాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, వారు ఏ విధమైన కెరియర్ ఎంచుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి. దోషాలు ఏమైనా ఉంటే ముందే జాగ్రత్త పడడానికి, అవగాహన పొందడానికి తెలుస్తుంది. అటు మంచిగా తెలుస్తుంది, ఇటు చెడు యోగాలున్నా తెలుస్తుంది. మొత్తం మీద లాభపడేది ఆ నవజాత శిశువు మాత్రమే. అంతే తప్ప చిన్నపిల్లల జాతకాలు చూపించకూడదు అనే అపోహతో అనవసరంగా, ముఖ్యంగా చెప్పాను కదా, కొన్ని బాలారిష్ట దోషాలు కానీ, అపమృత్యు దోషాలు కానీ ఇలాంటివి ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. దానివల్ల తల్లిదండ్రులుగా మనం బాధపడాల్సి వస్తుంది తర్వాత. సో ఈ రోజుతో అయినా ఆ అపోహను విడనాడండి. జాతక పరిశీలన చేయించి యోగాలు ఏమున్నాయి, దోషాలు ఏమున్నాయి, యోగాలుంటే శుభప్రదం చక్కగా, దోషాలుంటే ఏంటి వాటి వల్ల ఏ నష్టాన్ని పొందుతారు అది డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మీరు ఆ యొక్క దోషానికి పరిహారం చేసుకోండి.